హాఫ్ కేజీ బటర్ స్కాచ్ ఫ్లేవర్ కేక్ ఐసింగ్ ఎలా చేస్తానో ఈ పాటలో చూడండి. బేస్ 3 లేయర్స్గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని షుగర్ వాటర్తో సోక్ చేసి దానిపైన విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తాను. విప్పింగ్ క్రీమ్ తర్వాత నేను బటర్ స్కాచ్ క్రష్ యూస్ చేస్తానండి. క్రష్ అప్లై చేసిన తర్వాత క్రష్తో పాటు బటర్ స్కాచ్ నట్స్ కూడా యాడ్ చేస్తాను. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇవి యాడ్ చేయడం వల్ల. నెక్స్ట్ నేను వచ్చేసరికి విప్పింగ్ క్రీమ్ స్టార్ విప్ అండ్ ట్రోఫోలైట్ ఆ రెండు ఏది అవైలబుల్గా అంటే అది యూస్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి క్రష్ కూడా నేను మాలాస్ బ్రాండ్ యూస్ చేస్తాను. అలాగే ప్రతి లేయర్ కూడా అలాగే ఫిల్లింగ్ ఇచ్చేసి తర్వాత దాన్ని మంచిగా క్రమ్ కోట్ చేసేస్తాను. క్రమ్ కోట్ చేశాక కేక్ అనేది ఫ్రిడ్జ్లో సెట్ చేయాలి. ఫ్రిడ్జ్లో సెట్ చేసిన తర్వాత మనం ఫైనల్ ఫినిషింగ్ చేయాలి. క్రమ్ కోట్ అంటే ఏంటంటే బేస్ చుట్టూ ఉన్న ఆ క్రమ్స్ ఏవి కూడా కనిపించకుండా చుట్టూ విప్పింగ్ క్రీమ్ అప్లై చేయాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్ అవుట్పుట్ కోసం నెక్స్ట్ పార్ట్లో చూడండి.